ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సంతోషాన్ని కలుగ చేస్తుంది, సమాధానాన్ని కలుగ చేస్తూ ఉంది, బలాన్ని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవునిలో ఆనందించాలని దేవుని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది. నీవు దుఃఖించుట, విచారించుట, నెమ్మది లేకుండా ఉండుట దేవుని చిత్తము కాదు. ప్రతి నూతన దినము ఆయనలో నీవు సంతోషించాలని, ఎల్లప్పుడూ ఆనందించాలని ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. కనుక రండి, ఆయన వాక్కు ద్వారా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. తద్వారా మన జీవితాలకు విడుదల కలుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనములను చదువుకుందాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. అలానే ఆయన రాజులను త్రోసివేసి మరలా నియమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కాలములను సమయములను మార్చగలిగిన శక్తి ప్రభువుకే ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సమస్తమును కూడా తన మాట చేత కలుగ చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, పగలు సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక. పగలు అవును, రాత్రిని వేరుపరచి అవును వాటికి వెలుగు అనియు చీకటి అనియు పేర్లు పెట్టిన దేవుడు ప్రియ దేవుని బిడలారా. కనుక కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నవి. కనుక ఆయన మార్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు ప్రియ దేవుని బిడలారా. అంతేకాదు, మరి ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. మరి ఈ యొక్క ఉదయకాలము దానియేలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు జ్ఞాన బలము గలవాడు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఈ యొక్క అనుభవములో వారికి ఒక శోధన సంభవించి ఉన్నది. నెబుకద్నెజరు రాజు ఒక కల కని, ఆ కల నేను మర్చిపోయాను, ఆ కలయు మరియు దాని భావమును మీరు నాకు తెలియచేయాలి, లేకపోతే మిమ్ములను నేను హతమార్చి వేస్తాను, మీరు మరణానికి పాత్రులు అని మరి వారికి ఒక హెచ్చరిక వచ్చి ఉన్నది. ఒక వార్త వారికి వినబడినప్పుడు దేశములో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించారు. దేశములో ఉన్న వివేకము హృదయము కలిగిన వారిని అందరినీ కూడా తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఎవరి వలన కాలేదు. మరి చూడండి, ఎంతో మంది గారడి విద్య కలిగిన వారిని, శకునగాండ్రను కూడా తీసుకొని వచ్చారు ప్రియ దేవుని బిడలారా. అయినప్పటికీ కూడా అవును, ఆయన కాలములను సమయములను మార్చివేసే దేవుడు, రాజులను త్రోసివేసే దేవుడు ఆయనే, నియమించే దేవుడు కూడా ఆయనే ప్రియ దేవుని బిడ్డలారా. మరి అటువంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా దానియేలు, అలానే తన స్నేహితులు ముగ్గురు కూడా ఉన్నారు. ఒక శ్రమ శోధన వారి ముందు ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, వారు భయపడలేదు, కానీ యెహోవా జ్ఞాన బలము గలవాడని వారు గ్రహించిన వారై, ఆయన వివేకులకు వివేకమిస్తాడు, జ్ఞానులకు జ్ఞానమిస్తాడని వారు గుర్తెరిగి దేవుని పాదాల చెంత వారు ప్రార్థించి అవును గొప్ప అనుభవాన్ని వారు పొందుకున్నారు. ఆయన మరి దానియేలు ప్రార్థించినప్పుడు ఆ నెబుకద్నెజరుకు ఏ కల అయితే వచ్చి ఉన్నదో ఆ కలయు దాని భావమును కూడా ఆ రాజునకు తెలియజేసి మరణము నుంచి తప్పించుకునే అవకాశమును, కృపను దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము నీకు జ్ఞానము కొదువై ఉన్నదా? వివేకము కొదువై ఉన్నదా? నీ కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలో, ఆర్థిక పరిస్థితులను ఎలా సరిదిద్దుకోవాలో, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మందికి జ్ఞానము కొదువై వారి కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు. ఎంతో మందికి వివేకము కొదువై అవును ప్రియ దేవుని బిడలారా, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో, ఇరుకులలో వారు కూరుకుపోతూ ఉంటారు. ఎంత సంపాదించినప్పటికీ వారికి ఆ కష్టార్జితం వలన ఏ ప్రయోజనము లేకుండా అయిపోతూ ఉంటుంది.
కానీ దేవుడు వివేకము గలవారికి వివేకమును, జ్ఞానము గలవారికి జ్ఞానమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలానే మన బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు. మరి ఎంతో మంది కూడా పరీక్షలు వ్రాస్తూ ఉన్నారు, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు, అనేక కోచింగ్స్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు జ్ఞానం కొద్దిగా ఉంటే దానియేలుకి చూడండి, నెబుకద్నెజరు కల మర్చిపోయాడు. నెబుకద్నెజరు కనిన కలను దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. అంతేకాదు దాని భావమును కూడా బయలుపరిచాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎదుట మనలను మనము సరి అయిన విధానములో దేవునికి అగుపడినప్పుడు దానియేలు తన స్థితి అంతటిని కూడా దేవుని ఎదుట పెట్టి, నా పరిస్థితిది, మేమిప్పుడు ఒకవేళ ఈ కళ, ఈ యొక్క భావము తెలియచేయకపోతే మమ్ములను తక్షణమే హతమారుస్తాడు. కనుక ప్రభువా, నీవు రాజులను నియమించే దేవుడో, త్రోసివేసే దేవుడో, నీవు జ్ఞాన బలము కలిగిన దేవుడవు అని దేవుని చెంత మొరపెట్టినప్పుడు దేవుడు అవును మర్మములను బయలుపరిచే దేవుడు, ఆయనకు మరుగైనది అంటూ ఏది కూడా లేదు. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ నీ యొక్క చదువులో మరి ఏదైనా కష్టతరమైన సబ్జెక్ట్ గురించి భయపడుతూ ఉన్నావా? నీవు భయపడనవసరం లేదు. పరీక్షలని భయపడుతూ ఉన్నావా? అవును, నీ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతూ ఉన్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నావా? లేక నీ బిజినెస్లో నాకు నష్టాలే వస్తున్నాయి, లాభము రావట్లేదని భయపడుతూ ఉన్నావా? ఏ భయమైనా ఆయన నీకు జ్ఞానమిచ్చే దేవుడు, ఆయన నీకు వివేకం ఇచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక ఆనాడు దానియేలుకు ఇచ్చిన జ్ఞానమును నాకు కూడా దయచేయి ప్రభువా, నీవు జ్ఞాన బలము కలిగిన దేవుడవు కదా. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే అడగమన్నావు కదా. నా కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా దైవికంగా నడిపించుకోవాలి, అవును ఆర్థికంగా ఎలాగ నేను మరి నా యొక్క కుటుంబాన్ని ఏ కొదువు లేకుండా చక్కగా నేను మరి నడిపించుకోవాలి. దేవుని కృపను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వివేకమును ఆయన ద్వారా మనము అడిగి పొందుకున్నప్పుడు మనము చింతించవలసిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు భయపడనవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, మరి సామెతల్లో చీమ గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. మరి సోమరి చీమలను చూచి బుద్ధి తెచ్చుకో, వాటికి మరి న్యాయాధిపతి లేకున్నాను కూడా క్రమముగా వెళతవి, వేసవి కాలమందు ఆహారము కూర్చుకుంటవి, వాటిని చూచి బుద్ధి తెచ్చుకోమని, వాటిని చూచి జ్ఞానం తెచ్చుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును ఒక బలహీన ఘటమైన ఒక చిన్న అల్పజీవి ఎంత చురుకుగా, ఎంత జ్ఞానముగా, ఎంత ముందు చూపుతో ఉన్నదో, అవును అలానే తన బిడ్డలు కూడా చురుకుగా జ్ఞానము కలిగి భవిష్యత్తు ఎడల అవును మరి ఆలోచన కలిగి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఇది మనకి లభిస్తూ ఉన్నది. కనుక ఈ ఉదయ కాలము మన పరిస్థితులన్నిటినీ మార్చే దేవుని యొక్క జ్ఞాన బలానికి మనము అప్పగించుకున్నప్పుడు ఆయన తన కృపతోనూ తన జ్ఞానముతోనూ మనలను నింపుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటలో మనకి సమస్తము కూడా లభిస్తాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా జ్ఞాన బలము కలిగిన వాడని దానియేలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు నెబుకద్నెజరు యొక్క కలను మరి వీరు చెప్పాలని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఏది చెప్పితే అది నాయనా ఖచ్చితంగా నెరవేరాలి, లేదంటే మరణమే వారికి. అవును ప్రభువా, రాజు కన్నా కలను రాజు మర్చిపోయి ప్రభువా మరి నీ యొక్క నాయనా మరి రాజు దగ్గర ఉన్న జ్ఞానులు, వివేకులు మరి ప్రతి వారిని కూడా చెప్పమన్నప్పుడు వారి వల్ల కాలేదు. ప్రపంచంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నప్పటికీ, రాజు ఎదుట నిలబడినప్పటికీ నీ యందు భయభక్తులు కలిగిన నీ బిడ్డలకు నీవు బయలుపరిచావు. దానియేలుకు నీవు బయలుపరిచావు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడవు ప్రభువా. మరణము నుంచి వారిని తప్పించావు, మరలా వారిని అదే రాజ్యములో ఉన్నత స్థానములో ఉంచావు. అవును ప్రభువా, ఈ ఉదయ కాలము నీ బిడ్డలు కూడా జ్ఞానము కొదువై ఉన్నారేమో, వివేకము కొదువై ఉన్నారేమో, వారికి నీవు అనుగ్రహించండి. నీ అందు భయభక్తులలోనే జ్ఞానం ఉన్నది, నీ వాక్యము చదువుటలోనే జ్ఞానం ఉన్నది, నీ వాక్యమును అనుసరించుటలోనే జ్ఞానం ఉన్నది, నీ వాక్యానికి లోబడుటలోనే జ్ఞానం ఉన్నది.
కనుక నీ జ్ఞాన హృదయముతో నీ బిడ్డలు నింపండి. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారో, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారో ప్రభువా, మరి వారి యొక్క వ్యాపార లావాదేవీలో ఎలాంటి నష్టాలు రాకుండా, వారి ఉద్యోగాల్లో ఎలాంటి కొదువులు లేకుండా, అవును ప్రభువా, నీ బిడ్డలు అంచెలంచెలుగా వర్ధిల్లే విధంగా జ్ఞాన హృదయముతో వివేకమైన మనస్సుతో నీ ప్రియ బిడ్డలను మీరు అభిషేకించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృప వారికి దయచేయండి. భవిష్యత్తు గురించిన భయం తొలగించండి. కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీవు జ్ఞానం ఇచ్చే దేవుడో, నేర్పించే దేవుడో, ఆర్థిక పరిస్థితులన్నిటినీ కూడా చక్కదిద్దుకునే కృపనిచ్చే దేవుడో, నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. ప్రభువా, ఏ విషయంలో ప్రభువా బలహీనులు కాక, అధైర్యపడక, యెహోవా జ్ఞాన బలము కలిగిన దేవుడని నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని, నీ ద్వారా జ్ఞానం పొందుకొని ఎంతో విజయవంతముగా వారి జీవితాలను ముందుకి కొనసాగించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Praise the Lord. God bless you.